ఖమ్మం నగర ఆర్యవైశ్యులకి ఒక ముఖ్య మనవి. మనకి ఖమ్మం అర్బన్గా రావాలంటే 5,000 ఓటింగ్ ఉంటే వస్తుందని చెప్పని స్టేట్ ఆర్యవైశ్యం అన్నారు. కాబట్టి అత్యవసరంగా ఖమ్మం అర్బన్గా ప్రకటిస్తే విలువ ఉంటుంది. ఎందుకంటే ఖమ్మం నగర ఆర్యవైశ్యం నుంచి వీళ్ళు చేసే కార్యక్రమం మామూలు కాదు. అంటే బీవైశ్యులకి ఒక నెల వెచ్చాలు దాతల ద్వారా సమీకరించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, వినియోగంలోకి వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోత్సహించి బీద ఆర్యవైశ్యులకి మన వంతు సహకారం చేస్తే అది భగవంతుడు మనకి ఇచ్చిన వరం అనుకొని మనం ఆ సేవా కార్యక్రమం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఖమ్మం నగర ఆర్యవైశ్యులకి ముఖ్య మనవి. తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సభ్యత్వాలు ఇంకా పెరిగితే ఇంకా మనకి స్టేట్ ఆర్యవైశ్యంలో ఇంకా వాల్యూ పెరిగితే ఆటోమేటిక్ గుర్తింపు వస్తుంది. ఖమ్మంలో ఆర్యవైశ్యుల ఓటింగ్ 40,000 ఓటింగ్ ఉంది, కానీ ఇక్కడ సభ్యత్వం వచ్చేసరికి 7,000 ఉంది. కాబట్టి ఇంకా 33,000 సభ్యత్వాలు మనం చేసుకుంటే సంఘం బలమైంది. సంఘం బలిష్టంగా ఉంటే మనం స్టేటు ముఖ్యమంత్రి గారి కానించి ఖమ్మం జిల్లా మంత్రుల వారి మంత్రులు 3 మంత్రులు ఉన్నారు. మన వంతు మనం ఫైట్ చేసి మనకు రావాల్సిన నిధులు అనుమతులు అన్నీ కూడా మనం సాధించగలుగుతాం. నాకు ఈ అవకాశం అంతకుముందు గతంలో ఒక 3,000 మంది సభ్యతలు ఉంటే మా రాయపూడి రవి గారు సభ్యత కమిటీ చైర్మన్ తీసుకున్నాక 5,000కి వచ్చింది, 7,000కి వచ్చింది. అంటే డబ్లింగ్ కంటే ఎక్కువ చేశారు. నిజంగా వారికి అభినందనలు. థ్యాంక్ యూ. మా రాధాకృష్ణ గారు నెక్స్ట్ జిల్లా ప్రెసిడెంట్ అయితే రైట్.